బాడీకి హార్మ్ చేసే సబ్స్టెన్సెస్ ఉన్నాయని ఎంతమందికి తెలుసు? పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకోవద్దన్నారు కదా అని చెప్పి ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నాం అని అనుకునే వాళ్ళందరికీ దయచేసి ఈ వీడియో చూడండి. దిస్ ఇస్ ఫర్ యూ. హలో సుధీర్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే. బాగున్నాను. వాట్ ఇట్ సార్? సరే, ఇప్పుడు ఈ కార్టిలేజ్ పెరగడము, గుజ్జు పెరగడం అనేది టాబ్లెట్స్ తో కూడా సాధ్యమా, ఆర్ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పిఆర్? 100% సాధ్యం కాదు టాబ్లెట్స్ తో. ఎందుకు? ఆ టాబ్లెట్సే పెంచేటట్టుంటే ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీలు ఎందుకు వస్తాయి, ఈ పిఆర్పీలు ఎందుకు వస్తాయి? అవసరం లేదు కదా. టాబ్లెట్ వేసుకో, పెంచుకో. బాడీలో ఏ పార్ట్లను కూడా టాబ్లెట్స్తో పెంచలేము. కానీ బాడీలో బ్లడ్లో ఉన్న ఈ స్పెసిఫిక్ సెల్స్ వల్ల గ్రోత్ పాసిబిలిటీ ఉంది. అన్ని చోట్ల చేయలేము. బాడీలో ఎక్కడంటే అక్కడ వేసి అక్కడ గ్రో చేయలేము. కొన్ని ప్రూవన్ పార్ట్స్ ఉన్నాయి. అవి జాయింట్స్ ఫస్ట్. స్కిన్కి కూడా చేస్తారు. స్కిన్ రింకిల్స్ ఉంటాయి, హెయిర్కి చేస్తారు. హెయిర్ గ్రోత్, హెయిర్లో నీకు బట్టతల ఉన్న వాళ్ళకి చేస్తారు. ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఇచ్చింది. ఎందుకు చేస్తారు? గ్రో చేస్తాయి. హెయిర్ని గ్రో చేస్తాయి. ఏం చేస్తాయి? ప్లేట్లెట్స్ మీద ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ థియరీని నువ్వు ఏదో సర్జరీ చేయాలన్న తహతాతో, సర్జరీ ఎక్కడ తగ్గిపోతున్న భయంతో ఇది పెరగదు 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 అనడం అది పెద్ద నేరం. ఎందుకంటే మెడికల్ బుక్స్లో చెప్పేది ప్లేట్లెట్స్ మీద ఆల్ఫా గ్రాన్యూల్స్ ఉంటాయి, ఆల్ఫా గ్రాన్యూల్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఎంత సత్యమో కార్టిలేజ్ కూడాను పిఆర్పి వల్ల పెరగడం అన్నది అంత సత్యం. సార్, న్యాచురల్ గా జాయింట్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అరిగితే నొప్పి వస్తుంది అనే యాంగిల్లో మనం మాట్లాడుకుంటున్నాము. అది షోల్డర్ కావచ్చు, నీ కావచ్చు. పిఆర్పి చేయడం వల్ల ఇండ్యూస్ చేసినటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ తో గ్రో అయిన కార్టిలేజ్ లాంజిటివిటీ ఎంతకాలం ఉంటుంది సార్? ఎంతకాలం మీరు పెట్టుకుంటే అంతకాలం. అంటే ఇంకా లైఫ్ లాంగ్ వన్స్ పిఆర్పి చేయడం స్టార్ట్ చేస్తే చేయించుకుంటూ ఉండాలా? నో 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 సి అదే కదా ఇక్కడ తప్పు ఏంటంటే, కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల, బోన్ అక్కడ రాసుకోవడం వల్ల, అక్కడ సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల మీకు నొప్పి వస్తుంది. ఇది అందరికీ తెలిసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మూల కారణం కనుక్కున్నాం. ఏంటి? కార్టిలేజ్ తగ్గిపోయింది. సో కార్టిలేజ్ తగ్గిపోతే, కార్టిలేజ్ నువ్వు పెంచావంటే నీకు సైనోవియల్ ఇన్ఫ్లమేషన్, ఆ రబ్బింగ్, ఫ్రిక్షన్ వల్ల జరగకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ వస్తుంది. అక్కడ జాయింట్లో కార్టిలేజ్ గ్రోత్ వల్ల, కార్టిలేజ్ రీమోడలింగ్ వల్ల మీకు ఆ జాయింట్ బెటర్ అవుతుంది. ఇది మెయింటైన్ చేసుకోవాలా. ఏ ట్రీట్మెంట్లో అయినా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, తప్పకుండా మెయింటైన్ చేసుకోవాలా. మెయింటైన్ చేసుకోవాలంటే దానికి A to Z ప్రికాషన్స్, ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి ఫాలో అయిన వాళ్ళలో చాలా కాలం, అంటే ఇంతకాలం అని ఎవ్వరికి చెప్పలేము. అంటే అది పేషెంట్ టు పేషెంట్ వేరీ, చాలా వేరీ ఉంటుంది. పేషెంట్ హ్యాబిటస్ మీద, పేషెంట్ యాక్టివిటీస్ మీద, పేషెంట్ యాటిట్యూడ్ మీద, పేషెంట్ చేసే వర్క్ వల్ల, పేషెంట్ మెంటాలిటీ వల్ల, దీనివల్ల. కాకపోతే ఒక్కొక్క పేషెంట్కి ఒక రకమైనటువంటి కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్, కస్టమైజ్డ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇలా చేసుకున్న వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు. ఎంత కాలం గుజ్జు అంటే రఫ్ గా సార్, మోకాలు నొప్పికి పిఆర్పి చేసుకుంటే కనీసం ఒక 2 ఏళ్ళు గ్యారంటీ, 3 ఏళ్ళు గ్యారంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటో అనుకోవాలి, గ్యారంటీ అన్న వర్డ్ ఉండకూడదు. జీవితంలోనే గ్యారంటీ వర్డ్ని వెంటనే తీసేయాలి. దేనికి గ్యారంటీ ఉంది? మన లైఫ్కి గ్యారంటీ ఉందా? మన ఫ్యామిలీ మెంబర్స్ గ్యారంటీ ఉందా? మనం ఏదైనా కొంటాం గ్యారంటీ. వైద్యంలో అసలు ఉండదు. దీని ఎప్పుడు కూడా ఏ ట్రీట్మెంట్ అయినా కూడా డాక్టర్ అన్నవాడు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పేషెంట్కి తనకి ఏ ప్రాబ్లం వస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసి, ఇగో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి నేను ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాను, ఈ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉండాలంటే నువ్వు ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ చేయకూడదు. అన్ఫార్చునేట్లీ మన చాలామంది డాక్టర్స్ దగ్గర ఇంత టైం ఉండదు. ఇంత టైం లేకపోతే జనాలు అపోహలో పోతారు. మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా సార్, ఒక 2 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది? అది పాయింటే కాదు. గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఏ దానికి ఉండదు. జనాలందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మీకు చేసే ట్రీట్మెంట్ వేశారు అనుకోండి సార్, ఆ ఇంప్లాంట్ కి 10 years గ్యారంటీ అంటారు, 20 years గ్యారంటీ అంటారు. లే, మీరు ఎవరికన్నా చేయించండి, ఆ సర్జన్ తోటి, ఇగో ఈరోజు నేను మోకాలు నొప్పితో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఈయన మోకాలు ఆపరేషన్ చేస్తున్నాడు, నాకు ఈ నొప్పి ఈ రోజు నుంచి 15 సంవత్సరాల వరకు, లేదు 25 సంవత్సరాలు కూడా చెప్తున్నా, 25 సంవత్సరాల వరకు నాకు ఇంకెప్పటికీ నొప్పి రాదు అని రాసి ఇవ్వమనండి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఈ ఇంప్లాంట్ ఏజ్ 15 సంవత్సరాలు అంటారు, అంతేగాని నీకు నొప్పి రాకుండా 15 సంవత్సరాలు నువ్వు ఉంటావని ఎవరు అన్నారు? అది చెప్పరు. అది కాదు. మోకాలు నొప్పికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక విధానము అనే అందరూ తెలుసుకోండి. మంచి చెడ్డ దాని తర్వాత అదొక విధానం, అది ప్రూవను.
అది అందరూ ప్రపంచం మొత్తం పాటిస్తుంది. నేనేమంటానంటే ఆ విధానంలాగే ఇంకా చాలా నాన్ సర్జికల్ విధానాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి. అవి మీరు చూడాలి, వాటి మీద అవగాహన పెంచుకోవాలి. 8 సంవత్సరాల ముందు దీనికి అంత అవగాహన లేక ప్రతి ఒక్కరు కూడాను మోకాలు నొప్పి వస్తే ఫైనల్గా నేను చేసుకోవాల్సింది ఆపరేషనే కదా అన్న అపోహ నుంచి బయటపడేటట్టు చేసిందే ఈ పిఆర్పి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సెక్స్, ఏదైనా ఎవరైనా చేసుకోవచ్చా సార్ పిఆర్పి? ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నామా? ఆపరేషన్కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అలానా ఏజ్లో ఉన్నాయి. పిఆర్పి న్యాచురల్గా తన బ్లడ్ తీసి తన బాడీ పార్ట్స్లో వేయడం అన్నది దానికి ఏం ఆటంకం ఉంది? ఏజ్ కూడా సంబంధం లేదు. నేను చేసిన కొన్ని థౌజండ్స్ ఆఫ్ పిఆర్పిలో నా ఏజ్ గ్రూప్ ఎంత 15 years. 15. బ్యాడ్మింటన్ ప్లేయర్ చిన్న బాబు నుంచి 98 వరకు చేశాను. 98 నా ఏజ్ గ్రూప్. నా దగ్గర 15 to 25 ఒక దగ్గర 7-8 వేల మంది ఉంటారు. 15 to 25, 15 నుంచి 25 సంవత్సరాలు. ఎక్స్ట్రీమ్ ఏజ్కి వెళ్తున్నాను. 90 to 98 1000 మంది ఉన్నారు. అందరూ ఉన్నారు. నేను ఒక పేషెంట్కి 2018లో 95 years ఆయనకి, వైజాగ్ ఆయనకి చేశాను. ఆయనకి ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుందో చూసుకోండి, 8 years చేసుకోండి, అక్కడ నుంచి 7 years 100 బాగున్నారు. ఇప్పటికి ఫోన్ చేసి మాట్లాడతారు మాతో. సూపర్. ఆయన అప్పుడప్పుడు ఫ్లైట్లో వచ్చి టక్కన వచ్చి ఒక 2 minutes నన్ను చూసి మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే చెప్తున్నా, ఇదే నా గ్రేట్నెస్ కాదు. గ్రేట్నెస్ ఏమన్నా ఉందంటే అది పిఆర్పికే. పిఆర్పి మీద చాలా అపోహలు ఎందుకు వస్తున్నాయంటే తట్టుకోలేకుండా అభద్రతాభావంతో చేస్తున్న ఒక ప్రాపగాండ తప్ప పిఆర్పి ఈజ్ అ వండర్ఫుల్ థింగ్. అంటే వండర్స్ చేస్తుందని కాదు, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందంటే సర్జరీకి ప్రత్యామ్నాయంగా ఒక ఇంజెక్షన్తో చేసే న్యాచురల్ ట్రీట్మెంట్ ఉందని బయట చెప్పడమే నా ఉద్దేశం. అండ్ అది చాలా సక్సెస్ అయింది. ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు, చాలా మంది బాగున్నారు. ఏది బ్లడ్కి సంబంధించని ఏ జబ్బు ఉన్నా చేసుకో. బ్లడ్లో కొన్ని అబ్నార్మల్ సెల్స్ ఉండే డిసీజెస్ ఉన్నాయి, వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, ఎనీ డిసీజ్, ట్రీట్ అయిపోయిన క్యాన్సర్స్ కూడా చెప్పు. క్యాన్సర్ యాక్టివ్గా ఉండకూడదు, ట్రీట్ అయిపోయి అంత క్లియర్ అయిపోతుంది చూడు, వాళ్ళకు కూడా చూద్దాం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్ అయిపోయిన తర్వాత పెద్ద ఆపరేషన్స్ జనరల్గా చేయించుకోరు, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ అవుతుందని, ఇంప్లాంట్స్ సరిగ్గా సెట్ కావాలి. వాళ్ళలో కూడా క్యాన్సర్ ట్రీట్ అయిపోయి క్లియర్ అయిపోయి ఉంటుంది చూడండి, వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవాలి. So 100% safe, 100% efficient, very much alternative to the surgery. And shoulder pain, knee pain, spine pain, back pain, ఏ పెయిన్ కైనా సరే, టెండాన్ పెయిన్స్, లిగమెంట్ పెయిన్స్, ఎనీ పెయిన్స్, బర్సా పెయిన్స్, ఏది ఏమైనా సరే, you can immediately, undoubtedly close your eyes and seek the doctor's help here. Dr. Sudhir garu is always there to help you. So don't forget to just have a visit. Pain తో గనుక మీరు బాధపడుతున్నట్లయితే your next step should be towards Epion. Thank you so much, sir.